ఇక డీటెయిల్స్ చూస్తే ప్రజావాణిలో అందే ఫిర్యాదులను పరిష్కరించే దిశగా సత్వర చర్యలు తీసుకోవాలని కలెక్టర్ రాజర్షి అన్నారు. సోమవారం కలెక్టర్ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణిలో ఆయన పాల్గొని అదనపు కలెక్టర్ శ్యామలాదేవి, శిక్షణ కలెక్టర్ షాలోని చబ్రా ఇతర జిల్లా ముఖ్య అధికారులతో కలిసి అర్జీలను స్వీకరించారు. ఆయా శాఖలకు సంబంధించి వివిధ సమస్యలపై వచ్చిన దరఖాస్తుదారులను అధికారులు తక్షణమే పరిష్కరించాలని కలెక్టర్ ఆదేశించారు. వెంటనే పరిష్కరించగలిగిన వాటిని అక్కడికక్కడే పరిష్కరించాలని సూచించారు. ప్రతి వారం అర్జీలు సమీక్షించి పెండింగ్లో ఉండకుండా చూడాలని పేర్కొన్నారు. ఇవాళ ప్రజావాణికి వివిధ సమస్యలపై మొత్తంగా 115 దరఖాస్తులు వచ్చినట్లు అధికారులు తెలిపారు. అటు పలువురు దరఖాస్తుదారులు తమ సమస్యలు మీడియాకు కూడా వివరించారు. రాజగార్డెన్ వెనకాల మా కాలనీ ఉంది. 2019లో ముగ్గురు ఓనర్స్ కలిసి లేఅవుట్ చేసి మాకు ఓపెన్ ప్లాట్లు అమ్మిండ్రు. మున్సిపల్ అప్రూవల్ అన్ని డాక్యుమెంట్స్ మొత్తం బ్యాంకు లోన్లతో సహా మేము ఇండ్లు కట్టుకొని ఉన్నాము. 6-7 సంవత్సరాల తర్వాత రైల్వే డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చి ఇది మా అర్ధుల భూమి ఉంది అని చెప్పి అర్ధురాలు బాతిపోయింది. ఇప్పుడు మా పరిస్థితి మొత్తం అగమ్య గోచరంగా ఉంది. అసలు ఎంతో మానసిక వేదన గురవుతున్నాము. మాకు ఎటువంటి అర్థమవుతుంది. కాబట్టి మేము కలెక్టర్ గారిని కలిసి విన్నవించి జాయింట్ సర్వే చేసి అసలు మాకు మా ఇండ్లు రైల్వేలో ఉన్నాయా లేకుంటే లేవా అని చెప్పేసి జాయింట్ సర్వే కొరకు మేము విన్నపం చేయడానికి వచ్చాము. మాదస్తు సత్యనారాయణ, మాదస్తు రమేష్, మాదస్తు ఆనందరావు. పట్టాల్యాండ్ సార్. రిజిస్ట్రేషన్ అయింది. మన లేఅవుట్ బ్యాంక్ లోన్స్ ఇచ్చిండ్రు. లింక్ డాక్యుమెంట్ తీసుకొని భీంపూర్ మండలంలోని వడేగాన్ గ్రామంలో గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్న డబ్బకుచ్చ గ్రామంలో 44 విద్యార్థులున్నా ఇప్పటి వరకు స్కూలు మూతపడిన పరిస్థితి ఉన్నది. గత సంవత్సరంలో కూడా అనేక సార్లు పబ్లిక్ చెప్పినా కూడా ఎవరు పట్టించుకునే పరిస్థితి ఉంది. కాబట్టి 15 సంవత్సరాల నుండి మొత్తం స్కూల్ మూతపడింది. అనేక విధాలుగా మేము తహసీల్దార్లకు అదేవిధంగా కలెక్టర్ ఆఫీసర్ కూడా వినతి పత్రం ఇవ్వడం జరిగింది. కానీ ఎవరు పట్టించుకోలేదు. అంటే పోయిన సంవత్సరము ఒక విద్యార్థిని పక్క ఊర్లో వెళ్ళిన తర్వాత యాక్సిడెంట్ ద్వారా కూడా ఒక అమ్మాయి చనిపోవడం జరిగింది. అనేక విధాలుగా ఇబ్బంది పడుతున్న ఆదివాసీ విద్యార్థులకు న్యాయమైన విద్య బోధించాలి. అదేవిధంగా నాణ్యమైన విద్య అందించాలని ఈ సందర్భంగా మేము యూఎస్ఎఫ్ఐగా డిమాండ్ చేస్తున్నాం. రాజగార్డెన్ వెనుక